రేపు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సందర్భంలో ఇంకొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా రేపు 18 తేదీ ఏప్రిల్ నుండి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రేపే ఎలక్షన్ నోటిఫికేషన్ గజెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 25 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26న టేకప్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రావల్ కి లాస్ట్ డేట్ 29 ఉంటుంది. సో మనకి 29 డేట్ ని ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ చూస్తే మనకి మొత్తం 48 ఫ్లయింగ్ స్పాట్స్ జిల్లాలో ఇప్పుడు పెంచేసి చేయడం జరిగింది. ముందు ఒక మండల్లో ఒక టీం, ఇప్పుడు దాదాపు ప్రతి మండల్లో 3 టీమ్స్ పని చేస్తున్నాయి. 24 అవర్స్ ఈ టీమ్స్ పని చేస్తున్నాయి. 3 షిఫ్ట్స్ లో పెట్టడం జరిగింది. యావరేజ్ సి విజిల్ లో వచ్చిన కంప్లైంట్స్ ఇప్పుడు వరకు మనకి మొత్తం 91 సి విజిల్ కంప్లైంట్స్ వచ్చాయి సిటిజన్స్ నుంచి. వీటిలో 90ని ఇప్పటి వరకు రిడ్రెస్ చేయడం జరిగింది. ఒకటి ఇప్పుడు పరిశీలనలో ఉంది, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. యావరేజ్ టైమ్ టు రిడ్రెస్ ఇస్ 34 minutes. సో 34 నిమిషాల్లో యావరేజ్ టైంలో మన ఫ్లయింగ్ స్పాట్స్ రెస్పాండ్ అవుతున్నాయి. ఇదే కాకుండా కలెక్టరేట్ ఆఫీస్ లోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తా ఉంది. సిఇ ఆఫీస్ గారు ఆదేశాల మేరకు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో ఒక 24 అవర్స్ హెల్ప్ లైన్ ఉంది. సి విజిల్ లో వచ్చిన కంప్లైంట్స్ ని వెంటనే దీనిలో చెక్ చేసుకొని కన్సర్న్ మండల్ టీమ్స్ కి అసైన్ చేయడం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా అపోలా ఫాల్స్ న్యూస్ రావడం, ఫేక్ న్యూస్ రావడం, ఇది అరాచకం సృష్టించే పోస్ట్, ఇలాంటి పోస్ట్ ఎక్కడైనా సోషల్ మీడియాలో వస్తే, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పోస్ట్ ఎక్కడైనా వస్తే వీటిని మానిటర్ చేసి వీటి మీద చర్యలు తీసుకోవడం. పెయిడ్ న్యూస్ ఎక్కడ రాకూడదు, దీనికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. నోడల్ ఆఫీసర్స్ కూడా అందరూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనకి వచ్చిన మొత్తం కంప్లైంట్స్ గురించి మాట్లాడితే టోటల్ నేషనల్ గ్రీవెన్స్ రిజిస్టర్ ద్వారా 71 వచ్చాయి. 71 ఎన్జిఆర్ఎస్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ని రిడ్రెస్ చేయడం జరిగింది. సివిజిలో 91 వచ్చాయి, 90 పరిష్కారం చేయడం జరిగింది. డైరెక్ట్ ఫోన్ చేసి 1950 కాల్ సెంటర్ కి 21 కంప్లైంట్స్ వచ్చాయి. వీటిలో 20 రిడ్రెస్ చేయడం జరిగింది, ఒకటి ఎంక్వైరీలో ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మనకి 39 రకరకాల న్యూస్ ఐటమ్స్ ఆర్ అక్కడ వచ్చిన న్యూస్ ని ఒక కంప్లైంట్ గా మార్చేసి మేము టేకప్ చేసాము. సో 39లో 38 రిడ్రెస్ చేయడం జరిగింది, ఒకటి ఎంక్వైరీలో ఉంది. మొత్తం అన్ని సోర్సెస్ నుంచి ఇప్పుడు వరకు 161 కంప్లైంట్స్ మనకు వచ్చాయి. దీనిలో 3 తప్ప మిగతా అన్ని 3 ఎంక్వైరీలో ఉన్నాయి, మిగతా అన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పుడు వరకు టోటల్ జిల్లాలో ఫ్లెక్సీస్, బ్యానర్స్, అన్ఆథరైజ్డ్ ఫ్లాగ్స్, పోస్టర్స్ ఇవన్నీ రిమూవల్ గురించి చూస్తే పబ్లిక్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్, బోర్వెల్స్, వాటర్ ట్యాంక్స్ పైన ఉన్న ఈ హోర్డింగ్స్ ఇవన్నీ మొత్తం చూస్తే 17,646 పోస్టర్స్, ఫ్లెక్సీస్, బ్యానర్స్ ఇప్పటి వరకు తొలగించడం జరిగింది. ప్రైవేట్ ప్రాపర్టీలో పర్మిషన్ లేకుండా పెట్టి ఉన్న పొలిటికల్ మెటీరియల్ గురించి చూస్తే 9,202 9202 బ్యానర్స్ ఇప్పటి వరకు తీయడం జరిగింది. టోటల్ కేసెస్ గురించి ఇప్పుడు వరకు చూస్తే మనకి 64 వాలంటీర్స్ అండ్ 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్స్ ని తొలగించడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు టోటల్ వాలంటీర్స్ జిల్లాలో 823 వాలంటీర్స్ రెసిగ్నేషన్ ఇచ్చారు. సో తర్వాత రీసెంట్ గా పార్వతీపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 24 వాలంటీర్స్ మీద కూడా వితౌట్ రిజైనింగ్ వాళ్ళ జాబ్ లో ఉంటూ పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నారు. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది 2 days ago. ఇంకా ఒక ఎఫ్ఐఆర్ కురుపం కాన్స్టిట్యున్సీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ మీద నమోదు చేయడం జరిగింది ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ వైల్ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. సీజర్స్ గురించి చూస్తే మనకి టోటల్ ఇప్పుడు వరకు క్యాష్ లో పెద్దగా లేదు, కానీ లిక్కర్ సీజర్ క్వాంటిటీ చూస్తే 22,246 22,246
ఆ లిక్కర్ మనకి జిల్లాలో మోడల్ కోడ్ అనౌన్స్ అయిన నుంచి ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దీనికి మానిటరీ వాల్యూ చూస్తే 71,00,000 ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం చూస్తే మనకి జిల్లా అంతా కలిపి మొత్తం సంవత్సరంలో 22-23 ఆర్ ఒక 1 ఇయర్ లోనే మొత్తం 40,000 లీటర్ వరకు సీజ్ చేశారు. కానీ ఇప్పుడు దీనికి 50% క్వాంటిటీ పోయిన ఒక 1 మంత్ లో సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ గురించి మాట్లాడితే మనకి గాంజా 28 కిలోగ్రాము 454 గ్రామ్స్, దాదాపు 28.5 కిలోగ్రామ్ గాంజా రకరకాల డిఫరెంట్ చెక్ పోస్ట్ లో, ముఖ్యంగా పాల్కొండ అండ్ కురుపం దగ్గర ఉన్న చెక్ పోస్ట్ లో సీజ్ చేయడం జరిగింది. దీనికి విలువ ఒక 2 lakhs లో ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ కలిపి మనకి ఇప్పుడు వరకు మొత్తం 83 లక్షల రూపాయలు వర్త్ ఫ్రీబీస్ కానీ డ్రగ్స్ లిక్కర్ 83 lakhs రూపాయలు వర్త్ సీజర్స్ జిల్లాలో మోడల్ కోడ్ అనౌన్స్ అయిన నుంచి నిన్నటి వరకు జరిగింది. 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనకి ప్రస్తుతానికి 100% ఫంక్షనల్ ఉన్నాయి. వీటి నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ముల్లిగూడ జంక్షన్, బత్తిలి, బామిని, టీ కొన్నవలస, పునేరు, గునుపూర్, పద్మాపూర్, దండిగాం, ఆర్కే బట్టి వలస అండ్ ఆర్డరు జంక్షన్, ఇవన్నీ చెక్ పోస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి. అండ్ లైవ్ టెలికాస్ట్ చెక్ పోస్ట్ నుంచి వెబ్ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్ గా అక్కడ మానిటరింగ్ చేసి డైలీ సీజర్స్ జరుగుతున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ జిల్లాలో ఇప్పుడు లిక్కర్ ఇలాంటి సీజర్స్ మీద దాదాపు 8 నుంచి 9 FIRs ప్లస్ సీజర్స్ ప్రతిరోజు జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే పరిస్థితిలో అన్ని ఆర్ఓ సెంటర్స్ లో 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ అండ్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సెంటర్ కి ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఒక డిఎస్పీ తో పాటు 2 కానీ 3 సిఐలు, 5 to 6 SIs, రోప్ పార్టీస్, స్పెషల్ పార్టీస్, తర్వాత లోకల్ స్టాఫ్ తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వీడియోగ్రఫీ, బ్యారికేడింగ్ అని అరేంజ్ చేయడం జరిగింది. సో ఏ కాన్స్టిట్యున్సీలోనే ఆల్ ద contestants have to take prior permission if they are coming in a procession. అట్లా procession టైంలో ఏ టైం వస్తారు, ఏ రోజు వస్తారు, అది ముందునే సువిధ యాప్ లో పర్మిషన్ కి పెట్టుకోవాలి. మేము అన్ని టైమింగ్స్ చూసి వి విల్ గివ్ దెమ్ పర్మిషన్. తర్వాత అందరికీ ఈ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఏమున్నాయో 100 meters బౌండరీ గైడ్ లైన్స్ ఏమున్నాయో, తర్వాత మెయిన్ ఆర్ఓ ఆఫీస్ లో ఎంతమంది రావాలి ఆ గైడ్ లైన్స్ అందరూ పాటించాలి. మేము ఇచ్చిన టైం ఏముందో ఈ టైం నుంచి ఈ టైంలోనే మీరు ప్రొసెషన్స్ తీసి ఆ టైం లోపలనే బయటికి వచ్చేయాలి. సో దట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకే రోజు నామినేషన్ వేసే పరిస్థితి ఉంటే ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మన వైపు నుంచి అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో all the political parties also are requested to cooperate with the department.